పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయం చేస్తూ వచ్చిన విధానం కొరకే మీకు స్తోత్రములు. ప్రభువా, ఈ సమయంలో నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను నాయన, మీ సన్నిధి నిలిచి పరిచర్య చేయటకు ఏమాత్రం అర్హత లేనివాడను. మీరు నన్ను కరుణించి మీ కలవరి శిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి పవిత్రపరచండి. మీ సిలువు చాటును మరుగుపరుచుకుని మీ ఆత్మపూర్ణగా చేసి అభిషేకించి వాడుకునండి. ఇదిగో నీ నోట నా మాటలు ఉంచి నన్ను మీరు సెలవిచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. దేవా, అపవాది క్రియలను లయపరచుటకే దేవునికి మన ప్రత్యక్షమైన నీ వాక్యం రాయబడిన మాట ప్రకారం శత్రుకర్రలు లయపరచండి. మీ ప్రజల వాక్యం మీదనే మనసు ఉంచి శ్రద్ధతో వాక్యాన్ని విని మేలు పొందినట్లు మీరే కార్యం జరిగించండి. ప్రతి విధమైన ఆటంకాన్ని తొలగించండి. మీ ఆత్మ సంచారం మాతో కూడా ఉంచండి. మీరే అన్ని విషయాల మహిమ పొందుతురమని మీ కృప కలిగిన హస్తములకు మమ్మల్ని అప్పగించుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమీన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన 104వ కీర్తన మొదటి వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. 104వ కీర్తన మొదటి వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు. నీవు మహాత్యమును ప్రభావమును ధరించియున్నావు. మనం చదువుకుంటూ వచ్చిన ఈ వాక్య భాగములో యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ వచనములో అధికము అనే మాటను మనము చూస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో ఈ మాటను ఆధారం చేసుకుని పరిశుద్ధ గ్రంథంలో నుండి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ మాట రాయబడుతూ వచ్చిన 3 సందర్భములను మనం చూద్దాం. ఈ 3 సందర్భాల్లో మన దేవుడు ఎలాంటి వాడో మనకు తెలియజేయబడుతుంది. మనము మన దేవుడు ఎలాంటి వాడో తెలుసుకుని ఆయన్ను ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. మొదటిగా కీర్తన 104 మొదటి వచనములో మనం చూస్తున్నాం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు. చూడండి, ఇక్కడ భక్తుడు అంటున్నాడు, యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు అని. అంటే మన దేవుడు అధిక ఘనత వహించినవాడు. ఘనత వహించినవాడు మాత్రమే కాదు, ఆయన అధిక ఘనత వహించినవాడు. అంటే అధికమైన ఘనతను ఆయన వహించిన వాడుగా ఉంటూ ఉన్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం.
సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. మన దేవుడు అధిక ఘనత వహించిన వాడు అని వాక్యములో రాయబడి ఉంది. అధిక ఘనత వహించినటువంటి ఆ దేవుడు ఘనపరచబడాలని కోరిన వారు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. ఆ దేవుడు మరి ఘనపరచబడాలని చెప్పి కోరి ఆ దేవుణ్ణి ఘనపరిచిన వారు కూడా వాక్యములో ఉన్నారు. ఈ వచనంలో మనం చూస్తున్నాం, సకల యుగముల్లో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక అనే మాటను చూడండి. దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. అధిక ఘనత వహించినటువంటి ఆ దేవుడు యుగ యుగములు ఘనపరచబడాలని చెప్పి భక్తుడు కోరుతున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. అలాగే మరి ఇక్కడ మనం చూసే విషయం ఏంటంటే, మన దేవుడు అధిక ఘనత వహించిన వాడుగా ఉంటున్నాడు. ఆ దేవుడు మరి ఘనపరచబడాలని చెప్పి ఇక్కడ భక్తుడు కోరుతూ ఉన్నాడు. మరి ఆ దేవుడు ఎలాంటి వాడు ఇక్కడ రాయబడింది, సకల యుగముల్లో రాజై ఉన్నాడు, అక్షయుడుగా ఉన్నాడు, అదృశ్యుడగు అద్వితీయ దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అధిక ఘనత వహించినటువంటి ఆ దేవుడు మరి సకల యుగముల్లో రాజుగా ఉన్నట్లు, అలాగే అక్షయుడుగా ఉన్నట్లు, అదృశ్యుడగు అద్వితీయ దేవుడుగా ఉన్నట్లు ఇక్కడ మనము గమనిస్తూ ఉంటున్నాం. ఇలాంటి మరి దేవుడు ఘనపరచబడాలి అని చెప్పి భక్తులు కోరుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అలాగే ప్రకటన గ్రంథములో 4వ అధ్యాయము 10వ వచనం, ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉండవాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్నవానికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టి సృష్టింపడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావం పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. చూడండి, ఇక్కడ మరి ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించున్న వానికి నమస్కారం చేయుచు వాళ్ళు ఏమంటున్నారంటే, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టియే సృష్టింపండు గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవు అని చెప్పి వారు చెప్తూ ఉంటున్నారు. చూడండి, ఇక్కడ నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవు అని చెప్పి వారు పలుకుతున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. మరి మన దేవుడు అధిక ఘనత వహించిన వాడుగా ఉన్నాడు. అధిక ఘనత వహించినటువంటి ఆ దేవుడు ఘనపరచబడాలని ఇక్కడ మరి దేవుని ప్రజలు కోరుతున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఆ 24 పెద్దలు మరి మహిమ ఘనత ప్రభావములు నీవే పొందనర్హుడు అని చెప్పి పలుకుతూ ఉంటున్నారు. చూడండి, మన దేవుడు మరి అధిక ఘనత వహించిన వాడు అని వాక్యంలో రాయబడింది. అధిక ఘనత వహించినటువంటి ఆ దేవుడు ఘనపరచబడాలని ఆశించి ఆ దేవుణ్ణి భక్తులు ఏం చేస్తూ వచ్చారంటే ఘనపరుస్తూ వచ్చారు. ప్రియులారా, మన జీవితంలో కూడా మరి మన దేవుడు అధిక ఘనతను వహించిన వాడుగా ఉన్నాడు గనుక
మనము మరి ఆ దేవుడు గణపరచబడాలని చెప్పి కోరి ఆ దేవుణ్ణి మనం ఏం చేయాలంటే గణపరిచే వారంగా ఉండాలి. గమనించిన మన దేవుడు అధిక ఘనత వహించినవాడు. అధిక ఘనత వహించినటువంటి ఆ దేవుణ్ణి మరి భక్తులు ఎలాగైతే గణపరుస్తూ వచ్చారో మనము కూడా గణపరిచే వారముగా ఉండాలి. రెండో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, 96వ కీర్తన 4వ వచనం. 96వ కీర్తన 4వ వచనం. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రం పొందగినవాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. ఈ వచనములో మనం చూస్తున్నాం అధికము అనే మాటను 2వ లైన్లో రాయబడింది. ఆయన అధిక స్తోత్రం పొందదగినవాడు అని. అంటే దేవుడు అధిక స్తోత్రమును పొందదగినవాడుగా ఉంటున్నాడు. ఆయన స్తోత్రమును పొందదగినవాడు మాత్రమే కాదు, అధిక స్తోత్రం పొందదగినవాడు అంటే అధికమైన రీతిలో స్తోత్రమును పొందదగినవాడుగా ఉంటున్నాడు. ఆ ప్రభువు అధిక స్తోత్రము పొందదగినవాడుగా ఉన్నాడు కాబట్టి ఆ ప్రభునకు ఎంతోమంది భక్తులు స్తోత్రములు చెల్లిస్తూ వచ్చారు. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించవచ్చు, మరి అధికముగా స్తోత్రములు పొందదగినవాడుగా ఉన్న ఆ ప్రభువునకు ఎంతోమంది స్తోత్రాలు చెల్లిస్తూ వచ్చారు. వారు పొందిన మేలును బట్టి, వారు పొందినటువంటి సహాయాన్ని బట్టి, వారు పొందినటువంటి ఉపకారాలను బట్టి ఎంతగానో స్తోత్రమును చెల్లించినట్లుగా వాక్యములో మనము గమనించవచ్చు. చూడండి, ఒక సందర్భాన్ని మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనం తీయండి, బైబిల్ తీయండి అందరూ. ప్రకటన గ్రంథం 7:10. సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. ఇక్కడ మరి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ గొప్ప సమూహము మరి ఏం చేస్తున్నారు అంటే, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్తా ఉన్నారు. చూడండి, వీరు స్తోత్రము అని చెప్పి మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్తా ఉన్నారు. ఎందుకు వారు స్తోత్రం చెప్తున్నారంటే మనం గమనిస్తున్నాం, మా రక్షణకై అని. దేని కొరకు? మా రక్షణకై. అంటే ప్రభువారికి రక్షణనిచ్చిన వాడుగా ఉన్నాడు. ప్రభువారికి రక్షణ కలగజేస్తూ వచ్చాడు. ప్రభువారికి రక్షణ దయచేసిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రభు దయచేసిన రక్షణకై వాళ్ళు ఏం చేస్తున్నారంటే మహాశబ్దముతో మరి స్తోత్రం అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. గమనించండి, మన ప్రభువు అధిక స్తోత్రమును పొందదగిన వాడుగా ఉన్నాడు. అధిక స్తోత్రమును పొందదగినటువంటి ఆ యొక్క ప్రభువునకు ఇక్కడ భక్తులు స్తోత్రాన్ని చెల్లిస్తూ ఉంటున్నారు. దేన్ని బట్టి అంటే ఆ ప్రభు వారికి ఇచ్చిన రక్షణను బట్టి. గమనించండి, లోకంలో ఉన్న మానవులందరికీ ఆ ప్రభు రక్షణనిచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. లోకంలో ఉన్న మనుషులందరూ పాపులుగా ఉండి పాపాన్ని బట్టి శిక్ష పొందవలసిన వారుగా ఉంటున్నారు. అంటే పాతాళానికి వెళ్ళవలసిన వారుగా ఉంటున్నారు. ఆ శిక్ష నుండి అనగా పాతాళం నుంచి రక్షించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడై ఉండి మనుషుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆ కలవరి శిలువలో పాపులకు బదులుగా శిక్ష భరించిన వాడుగా ఉన్నాడు. తన ప్రాణం అర్పించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. తిరిగి లేచి అనేకులు కనబడి అనేకులు చూస్తుండగా పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళిన ప్రభు తిరిగి మరలా రాబోతున్నాడు. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు పాపులైన మానవులకు బదులుగా పాపులైన మానవులను వారి పాపం ద్వారా వచ్చే శిక్ష నుండి రక్షించడానికి పాపులైన మానవులకు బదులుగా తాను శిక్షను భరించాడు. తాను శిక్ష పొందినవాడుగా ఉన్నాడు.
కాబట్టి పాపులైన మానవుల్ని రక్షించడానికి ఆయన సమర్థుడుగా ఉన్నాడు. పాపులైన మానవులకి రక్షణ కలగజేయడానికి ఆయనే యోగ్యుడిగా ఉన్నాడు. ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి పశ్చాత్తాపంతో పాపాలు ఒప్పుకొని క్షమించమని ప్రభుని అడుగుతారో ప్రభు ఏం చేస్తాడు? వారి పాపాలు క్షమిస్తాడు, వారిని పరిశుద్ధులుగా చేస్తాడు. అలా పరిశుద్ధులుగా వారు చేపట్టడం ద్వారా మరి ఏం జరుగుతుందంటే వారు పాపం ద్వారా వచ్చే శిక్ష నుండి అనగా పాతాళం నుంచి రక్షించబడతారు, పరలోకానికి వారసులుగా చేయబడతారు. ఎవరైతే మరి ఇంకా రక్షణ పొందకుండా ఉన్నారో, పాపంలోనే జీవిస్తూ పాపంలోనే కొనసాగుతూ ఉన్నారో, వారు ఇప్పుడైనా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి పాపాలు ఒప్పుకొని ప్రభు రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధులుగా చేయబడి పాపం ద్వారా వచ్చే శిక్ష నుండి రక్షణ పొందుకోవాలని వాక్యము హెచ్చరిక చేస్తూ ఉంది. ఇప్పటికే రక్షణ పొందిన మన జీవితంలో మనం ప్రభుని ఎరగక మునుపు పాపులంగా ఉన్నాం. పాపులంగా ఉండి పాపాన్ని బట్టి శిక్ష పొందవలసిన వారంగా ఉన్నాం. అయితే మన కొరకు శిక్షను భరించిన యేసు ప్రభుని నమ్మి మన పాపాలు ఒప్పుకున్న ద్వారా ఆ ప్రభు ఏం చేశాడంటే మన పాపాలు క్షమించి మనల్ని పరిశుద్ధులుగా చేసి పాపం ద్వారా వచ్చే శిక్షను అనగా పాతాల నుంచి రక్షిస్తూ వచ్చాడు, పరలోకానికి వారసులుగా చేస్తూ వచ్చాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే మరి మన రక్షణకై దేవునికి స్తోత్రమును చెల్లించే వారంగా ఉండాలి. గమనించండి, ఆయన మనకిచ్చిన రక్షణను బట్టి ఆ దేవునికి స్తోత్రమును చెల్లించాలి. ఇక్కడ ప్రజలు ఏం చేస్తూ ఉన్నారంటే రక్షణకై మరి మహాశబ్దంతో స్తోత్రమును చెల్లిస్తూ వచ్చారు. అలాగే మన జీవితంలో కూడా ఆ ప్రభు మనకిచ్చిన రక్షణను బట్టి మనం ఎంతగానో ఆ ప్రభునకు స్తోత్రమును చెల్లించే వారంగా ఉండాలి. మన దేవుడు మరి అధిక స్తోత్రమును పొందదగినవాడు. ఎలాంటివాడు? అధిక స్తోత్రం పొందదగినవాడు. మరి అధిక స్తోత్రం పొందదగినటువంటి ఆ యొక్క దేవునికి స్తోత్రమును చెల్లించినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అయితే ఒక సందర్భాన్ని మనం చూసాం. మరి ఎవడును లెక్కింపజాలని గొప్ప సమూహం అక్కడ ఉంది. వారు ఏం చేస్తున్నారంటే వారి యొక్క రక్షణకై, వారికి ఇవ్వబడిన రక్షణకై మరి దేవునికి స్తోత్రమును చెల్లిస్తూ వచ్చారు. ప్రియులారా, మనకు కూడా ఆ దేవుడు రక్షణనిచ్చాడు. ఆ రక్షణను బట్టి మనం కూడా ఏం చేయాలంటే మరి దేవునికి స్తోత్రమును చెల్లించే వారంగా ఉండాలి. ఇంతవరకు రెండు విషయాలు చూస్తూ వచ్చాం. మొదటి విషయం ఏంది? దేవుడు అధిక ఘనత వహించినవాడు. రెండోది, దేవుడు అధిక స్తోత్రమును పొందదగినవాడు. మూడో మాట మనం చూద్దాం. చూడండి, కీర్తన 147 5వ వచనం. 147వ కీర్తన 5వ వచనం. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఈ వచనములో కూడా అధికం అనే మాటను మనం చూస్తున్నాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు అని చెప్పి రాయబడింది. గమనించండి, మన ప్రభు ఎలాంటి వాడు అంటే అధిక శక్తి గలవాడు. ఎలాంటి వాడు? అధిక శక్తి గలవాడు. శక్తి గలవాడు మాత్రమే కాదు, అధిక శక్తి కలిగిన వాడు. అధిక శక్తి కలిగిన వాడుగా ఆయన ఉన్నాడు. మన ప్రభు అధిక శక్తి కలిగిన వాడుగా తన శక్తి చేత మనకెన్నో మేళ్ళు చేస్తూ ఉంటున్నాడు. ఆయన మరి అధిక శక్తి కలిగిన వాడుగా తన శక్తి చేత మనకు చేసే మేళ్ళేంటో మనం చూద్దాం. చూడండి, లూకాసు వార్త 5వ అధ్యాయము 17వ వచనం. లూకాసు వార్త 5:17. ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ యోదయ దేశముల ప్రతి గ్రామము నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్ర ఉపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరుచునట్లు ప్రభు శక్తి ఆయనకుండెను. ఈ వచనములో యేసు ప్రభుని గురించి మనం గమనిస్తున్నాం. ఆయన స్వస్థపరుచునట్లు ప్రభు శక్తి ఆయనకుండెను అని చెప్పి రాయబడింది. ప్రభు అంటే ఇక్కడ తండ్రి అయిన దేవుడు. యేసు ప్రభు వారికి ప్రభు శక్తి ఉంది.
అంటే తండ్రి అయిన దేవుని యొక్క శక్తి ఉంది. దేని కొరకు ఈ శక్తి యేసు ప్రభువుకు ఉంది అంటే ఇక్కడ మనం చూస్తున్నాం. దేని కొరకు? ఆయన స్వస్థపరచునట్లు. గమనించండి, యేసు ప్రభువారు రోగులుగా ఉన్నవారు స్వస్థపరచునట్లు ప్రభువు శక్తి అంటే తండ్రి అయిన దేవుని యొక్క శక్తి యేసు ప్రభువుకు ఉంది అని ఇక్కడ వ్రాయబడి ఉంది. గమనించండి, దేవుని శక్తి యేసు ప్రభువులో ఉంది. దేని కొరకంటే రోగులుగా ఉన్నవారిని స్వస్థపరచడానికి. మరి యేసు ప్రభువులో ఉన్న ఆ దేవుని శక్తి ద్వారా ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే రోగులుగా ఉన్న వారిని స్వస్థపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన భౌతిక పరంగా మనకొచ్చే రోగములను ఆయనలో ఉన్న శక్తి చేత మరి తొలగించి మనకు స్వస్థతనిచ్చేవాడుగా ఉంటున్నాడు. అలాగే కొన్నిసార్లు మనము ఆత్మీయంగా రోగులమైపోతాం, ఆత్మీయంగా మనము బలహీనమైపోతాం. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆ ప్రభు తనలో ఉన్న శక్తి చేత ఏం చేస్తాడంటే ఆత్మీయంగా మనకు స్వస్థతను కలగజేసేవాడుగా ఉంటున్నాడు. మనం భౌతికంగా రోగులంగా ఉన్నప్పుడు, ఆత్మీయంగా కూడా రోగులంగా చేయబడ్డప్పుడు మనం ఆయనపై ఆధారపడితే, ఆయన ఆశ్రయిస్తే ఆయన ఏం చేస్తాడంటే ఆయనలో ఉన్న శక్తి చేత భౌతిక పరంగా మనకు కలిగిన రోగాన్ని తొలగించి మనకు స్వస్థత కలగజేస్తాడు. ఆత్మీయంగా కలిగినటువంటి ఆ యొక్క బలహీనతను కూడా తొలగించి మనకు స్వస్థతను కలగజేసేవాడుగా ఉంటాడు. కాబట్టి ఆయనలో ఉన్న శక్తి మనకేమిస్తుంది చెప్పండి? ఏమిస్తుంది? స్వస్థతనిస్తుంది. అలాగే ఇంకొక మాట చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. కడవరి కాలమందు బయలుపరచబట్టకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. చూడండి, ఇక్కడ విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది అని చెప్పి రాయబడింది. దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు అనే మాట మనం చూస్తున్నాం. అంటే దేవుడు తన శక్తి చేత మనల్ని ఏం చేస్తాడంటే కాపాడేవాడుగా ఉంటున్నాడు. గమనించండి, మన దేవుడు తన శక్తి చేత మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు? కాపాడేవాడుగా ఉంటున్నాడు. మనము ఆయనపై ఆధారపడినప్పుడు, ఆయన మనం ఆశ్రయించినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే తన శక్తి చేత మనల్ని కాపాడుతాడు. దేని నుంచి కాపాడుతాడంటే ప్రాముఖ్యంగా మనం పాపము చేయకుండా మనల్ని కాపాడుతాడు. ఏం చేయకుండా కాపాడుతాడు? పాపం చేయకుండా మనల్ని కాపాడుతాడు. వాక్యలో మనం గమనించవచ్చు, దావీదు తనతో ఉన్న వారితో కూడా నాబాల్ ఇంటిలో ఉన్న మగవారందరిని చంపడానికి పూనుకొని మరి బయలుదేరి వెళ్తూ ఉన్నాడు, పగ తీర్చుకోవడానికి పోతున్నాడు. అది ఒక రకంగా తప్పే. మరి దేవుడు ఏం చేశాడంటే అబీగైల్ని పంపించి దావీదును ఆపేసేసాడు. అంటే ఆ విధంగా తప్పు చేయకుండా దావీదును దేవుడు ఆపాడు. అంటే ఇక్కడ దావీదు పలికాడు, ఏమని పలికాడంటే కీడు చేయకుండా మరి దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాడు అని. సమూయేలు మొదటి గ్రంథంలో 25:39 ఆ మాట రాయబడింది. కీడు చేయకుండా దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాడని చెప్తూ వచ్చాడు. అంటే ఇక్కడ మరి దేవుడు పాపము చేయకుండా దావీదును కాపాడుతూ వచ్చాడు. అలాగే మన జీవితంలో ఆయనపై ఆధారపడే వారంగా ఉంటే, ఆయన ఆశ్రయించే వారంగా ఉంటే ఆయన ఏం చేస్తాడంటే మనం పాపం చేయకుండా మనల్ని కాపాడుతాడు. దేవునికి విరోధమైన కార్యాలు చేయకుండా ఆయన మనల్ని కాపాడుతాడు. మనం ఒకవేళ చేయడానికి పూనుకున్నప్పుడు దేవుడు ఏదో ఒక విధంగా మనల్ని అడ్డగించి ఆ పాపం చేయకుండా మనల్ని దాని నుంచి దూరం చేస్తాడు. ప్రియులారా, అది ఎలాగంటే దేవునిలో ఉన్న శక్తి చేత దేవుడు ఆ విధంగా మనల్ని కాపాడేవాడుగా ఉంటున్నాడు.
కాబట్టి మన జీవితంలో మరి ఈ విధంగా కాపాడబడుతూ ఉండాలి. దేవుని శక్తి చేత పాపం చేయకుండా మనం కాపాడబడుతూ ఉండాలి. అలా కాపాడబడుతూ ఉంటే ఒక దినాన మనం ఏం పొందుతామంటే పరలోకంలో భద్రపరచబడిన స్వాస్థ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాం. గమనించండి, దేవుని శక్తి చేత పాపం చేయకుండా ఎవరైతే కాపాడబడతారో వారికి పరలోకంలో భద్రపరచబడిన స్వాస్థ్యం అనుగ్రహించబడుతుంది. ఆ స్వాస్థ్యమే అక్షయమైన నిర్మలమైన వాడబారని స్వాస్థ్యం అని చెప్పి వాక్యం రాయబడింది. కాబట్టి మన జీవితంలో దేవుని మీద ఆధారపడుతూ దేవుని శక్తి చేత పాపం చేయకుండా కాపాడబడే వారంగా ఉండి ఆ స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకోవాలనేదే ఆ దేవుని యొక్క ఉద్దేశము. గమనించండి, మన దేవుడు అధిక శక్తి కలిగిన వాడు. ఎలాంటి వాడు? అధిక శక్తి కలిగిన వాడు. అధిక శక్తి కలిగిన వాడుగా ఆయన తన శక్తి చేత మనకు స్వస్థతనిచ్చేవాడుగా ఉంటున్నాడు. తన శక్తి చేత పాపం చేయకుండా మనల్ని కాపాడేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి అధిక శక్తి కలిగిన వాడుగా ఉన్న ఆ ప్రభువుని మనం ఆరాధించాలి. ఈ సమయంలో 3 విషయాలు మనం చూస్తూ వచ్చాం. మొదటిది, అధిక ఘనత వహించినవాడు. ఎలాంటి వాడమ్మా? వినండి, అధిక ఘనత వహించినవాడు. అధిక ఘనత వహించిన వాడుగా ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన మనం ఏం చేయాలంటే ఘనపరచాలి, ఆరాధించాలి. రెండవది, అధిక స్తోత్రమును పొందదగిన వాడు. ఆయన అధిక స్తోత్రమును పొందదగిన వాడుగా ఉన్నాడు. ఆయన మనకు రక్షణనిచ్చాడు. ఆ రక్షణను బట్టి అధిక స్తోత్రం పొందగినటువంటి ఆ యొక్క దేవునికి మనము స్తోత్రమును చెల్లించాలి. మూడవది, ఆయన అధిక శక్తి కలిగిన వాడు. అధిక శక్తి కలిగిన వాడుగా తన శక్తి చేత మనకు చేస్తున్న మేలును బట్టి మనం ఏం చేయాలంటే ఆయన ఆరాధించాలి. మన దేవుడు అధిక ఘనత వహించిన వాడు, అలాగే అధిక స్తోత్రమును పొందదగిన వాడు, అధిక శక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. ఇలాంటి దేవుణ్ణి మనం ఎంతగానో మరి ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. ఈ మాటలను ఆధారం చేసుకుని మనం ఒకరి తర్వాత ఒకరు ప్రభుని ఆరాధిస్తాము. దయచేసి ఆరాధించగలిగిన వారు బిగ్గరగా స్పష్టంగా ఒకరి తర్వాత ఒకరు ప్రభుని ఆరాధించండి.